ధాన్యం కొనుగోళ్ల టార్గెట్ తగ్గించడంపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోళ్ల లక్ష్యాన్ని 90 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 75 లక్షల మెట్రిక్ టన్నులకు సైలెంట్గా తగ్గించిన ఉత్తమ్ మరికొన్ని రోజుల్లో ఏకంగా కొనుగోళ్లు పూర్తయ్యాయని ప్రకటిస్తారేమోనని చురకలనిచ్చారు. ఒకవైపు 1,41,00,000 మెట్రిక్ టన్నుల పంట పండిందని గొప్పలు చెబుతూ మరోవైపు కొనుగోలు మాత్రం 75 లక్షల మెట్రిక్ టన్నులకే పరిమితం చేస్తారా అని ప్రశ్నించారు. చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం అంటూనే మీరు పెట్టుకున్న టార్గెట్ను మీరే తగ్గించడం రైతులను మోసం చేయడం కాదా అని నిలదీశారు. దేశంలోనే రికార్డు స్థాయిలో కొనుగోలు చేస్తున్నామని చెప్పే ముందు 2020-21 యాసంగిలో బీఆర్ఎస్ ప్రభుత్వం 92.39 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి దేశ చరిత్రలోనే సరికొత్త రికార్డు సృష్టించిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన రైతు డిస్కంపై విద్యుత్ రంగ నిపుణులు, రైతు సంఘాల నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కొత్త డిస్కంకు విద్యుత్ నియంత్రణ మండలి అనుమతిస్తుందా, కొత్త డిస్కంకు లైసెన్స్ దక్కుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ డిస్కం ఏర్పాటుపై ఇప్పటికే రైతు సంఘాల నేతలు ఈఆర్సీకి లిఖితపూర్వక అభ్యంతరాలను సమర్పించారు. రైతు డిస్కం దాఖలు చేసిన లైసెన్స్ పిటిషన్పై ఈఆర్సీ బహిరంగ విచారణ జరిపింది. ఈఆర్సీ బహిరంగ విచారణలో గందరగోళం నెలకొంది. రైతులు విద్యుత్ దొంగతనం చేస్తున్నారంటూ సీఎండీ ముషారఫ్ అలీ అడ్డగోలుగా ఆరోపణలు చేశారు. ముషారఫ్ అలీ వ్యాఖ్యలపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అంత దుర్మార్గంగా ఎలా ఆరోపణలు చేస్తారని మండిపడ్డారు. జగదీష్ రెడ్డి నిలదీస్తుంటే కాంగ్రెస్ నాయకులు దుర్మార్గంగా అడ్డుపడ్డారు. రైతుల ఉచిత కరెంటుపై కాంగ్రెస్ కుట్రలు పదునెక్కాయి. రైతు డిస్కం పేరిట ఉచిత కరెంటును ఎగ్గొట్టే కుట్ర పగడ్బందీగా జరుగుతుంది. మళ్లీ తెలంగాణ రైతులకు కరెంటు కష్టాలు తెచ్చిపెట్టే కుతంత్రం అమలు చేస్తున్నాడు రేవంత్. ఈఆర్సీ ముందు వాదనలతో రేవంత్ సర్కారు కుట్ర బట్టబయలైంది. రైతులకు 3 గంటల కరెంటు చాలంటూ ఈఆర్సీ ముందు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి వాదనలు వినిపించాడు. రైతులకు 24 గంటల కరెంటు అక్కర్లేదంటూ వితండ వాదన చేశాడు. అధికారంలోకి రాకముందు పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలనే వల్లివేసిండు కోదండరెడ్డి. నాడు రైతులకు 3 గంటల కరెంటు చాలని అడ్డగోలుగా వాగిండు రేవంత్. ఇప్పుడు అదే కుతంత్రాన్ని అమలు చేసేందుకు రేవంత్ సర్కారు పన్నాగం చేస్తుంది. రేవంత్ సర్కార్కు చట్టబద్ధమైన సంస్థలు అంటే లెక్క లేకుండా పోయిందన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. ఈఆర్సీ అనుమతి లేకుండా డిస్కమ్ ఏర్పాటు చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు 3 లక్షల కనెక్షన్లు మాత్రమే గుర్తించామని సీఎండీ చెబుతున్నారు. ఇంకా రాష్ట్రంలో ఎన్ని కనెక్షన్లు ఉన్నాయో కూడా తెలుసుకోకముందే హడావిడిగా డిస్కమ్ తీసుకురావడమేంటని ప్రశ్నించారు. దీని వెనుక ఏదో శక్తి ఉండి కుట్ర చేపిస్తుందని అనుమానం వ్యక్తం చేశారు. రైతును బలి చేసేందుకు తీసుకొచ్చిన డిస్కంకు రైతు డిస్కం అని పేరు పెట్టడమేంటని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. కోట్లాది ప్రజల భవితవ్యానికి సంబంధించిన విషయంలో ఆదరాబాదరా ఎందుకని ప్రశ్నించారు. జూన్ 2లోగా డిస్కం తేవాలని ప్రభుత్వం ఎందుకు అనుకుంటుందో చెప్పాలన్నారు. ఈ డిస్కంకు సంబంధించి సాంకేతిక, ఆర్థిక లోపాలున్నాయని ఈఆర్సీ దీనిని తిరస్కరించాలని కోరారు. రైతులకు 3 గంటల కరెంటు చాలు అన్న రేవంత్ సర్కారు వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు డిస్కం పేరిట చేస్తున్న నాటకాలు 24 గంటల కరెంటుకు కోత పెట్టేందుకేనా అంటూ ఫైర్ అయ్యారు. రైతులకు 24 గంటల కరెంటు అవసరం లేదు, 3 గంటల కరెంటు చాలు అని ఈఆర్సీ ముందు కాంగ్రెస్ నేత రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి చేసిన వ్యాఖ్యలు రేవంత్ ప్రభుత్వ రైతు వ్యతిరేక ముఖాన్ని బట్టబయలు చేశాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి యావత్ రైతాంగం బుద్ధి చెప్పే రోజే దగ్గరలోనే ఉందని హెచ్చరించారు. రాష్ట్రంలో ఎవరిని కదిలించినా రేవంత్ పోవాలి, కేసీఆర్ రావాలి అంటున్నారని తెలిపారు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. రైతు డిక్లరేషన్ పేరిట రేవంత్ రెడ్డి మోసం చేశాడని మండిపడ్డారు. కేంద్రం ధాన్యం కొంటేనే మేం కొంటామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏమైనా రాశారా అని ప్రశ్నించారు. కల్లాల్లో రైతులు పండించిన జొన్నలు కొనమంటే ఫ్యూచర్ సిటీ కడతానంటున్నాడని విమర్శించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు కన్నీటి పర్యంతమవుతుంటే స్థానిక ఎమ్మెల్యే ఎక్కడికి వెళ్లాడని నిలదీశారు. రైతుల బాధలు ఎమ్మెల్యేకు కనిపించడం లేదా అని ధ్వజమెత్తారు. ఆరుగాలం రైతన్నలు కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో కాంగ్రెస్ సర్కారు పూర్తిగా విఫలమైందని నిప్పులు చెరిగారు ఎమ్మెల్యే అనిల్ జాదవ్. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండల కేంద్రంలో జొన్న, మొక్కజొన్న జిన్నింగులను సందర్శించి రైతులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. లారీలు లేక ఇబ్బందులు పడుతున్న రైతులు చెప్పడంతో తక్షణమే 10 లారీలు వచ్చేలా ఓనర్లతో మాట్లాడి లారీలను కేటాయించారు. రైతులెవరూ అధైర్యపడొద్దని, బీఆర్ఎస్ పార్టీ ప్రతి రైతుకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పండించిన ప్రతి ధాన్యపు గింజ ప్రభుత్వం కొనే వరకు రైతుల
పక్షాన కొట్లాడతామని తెలిపారు. అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వానికి ధాన్యం కొనుగోలు చేసే తెలివి కూడా లేదని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లాలో ధాన్యం కొనే దిక్కులేక 45 రోజులుగా కొనుగోలు కేంద్రాల్లోని పడిగాపులు కాస్తూ నరకయాతన అనుభవిస్తున్నారు రైతులు. ఇప్పటి వరకు కేవలం 50% ధాన్యం మాత్రమే కొన్నది ప్రభుత్వం. మిగిలిన 50% ధాన్యం ఎక్కడికక్కడ కొనుగోలు కేంద్రాల్లోనే కుప్పలు తెప్పలుగా పేరుకుపోయింది. అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోతున్నది. మొలకలు వచ్చి రంగు మారి తీవ్ర నష్టం వాటిల్లుతుంది. అయినా ప్రభుత్వంలో మాత్రం ఎలాంటి చలనం లేదు. ఆదిలాబాద్ జిల్లా సోనాల మండలంలో రైతులు వినూత్నంగా నిరసన తెలిపారు. ధాన్యం కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంపై మోకాళ్లపై నిలబడి ఆందోళన చేశారు రైతులు. రైతుల నిరసనకు మద్దతుగా బీఆర్ఎస్ నేత తులా శ్రీనివాస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. గన్నీ సంచుల కొరత, లారీల కొరత అంటూ రైతులను రేవంత్ సర్కార్ ఇబ్బందులు పెడుతుందని మండిపడ్డారు. ఒకవైపు వారాల తరబడి కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు కాస్తుంటే మరోవైపు వాతావరణ మార్పులతో రైతులు ఆవేదన చెందుతున్నారు. ధాన్యం కొనుగోలులో రేవంత్ సర్కార్ ఘోరంగా విఫలమైందని ఫైర్ అయ్యారు. ఆదిలాబాద్ జిల్లాలో రైతులు రోడ్డెక్కారు. కొనుగోలు కేంద్రంలో తరుగు పేరుతో అధిక మోతాదులో ధాన్యం కటింగ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉట్నూరు మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో క్వింటాల్ వడ్లకి 13 కేజీలు కటింగ్ చేస్తున్నారని మండిపడుతున్నారు. అధిక కటింగ్ను నిరసిస్తూ ఆదిలాబాద్ నుండి మంచిర్యాల వెళ్లే రహదారిపై ధర్నాకు దిగారు అన్నదాతలు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం మండలగూడెం గ్రామంలో ప్రభుత్వ దిష్టిబొమ్మలు రైతులు దహనం చేశారు. గత 2 నెలలుగా ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద పడిగాపులు కాస్తున్నా ఒడ్లు కొనడం లేదని రైతులు మండిపడ్డారు. పాలకుల నిర్లక్ష్యానికి నిరసనగా ప్రభుత్వ దిష్టిబొమ్మను కాలబెట్టారు. అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోతుందని కాపాడుకోలేక నరకం చూస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కళ్ళాల్లో పేరుకుపోయిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులు నష్టపోకుండా ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. కోడేరు మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పూర్తిగా తడిచి ముద్దైపోయింది. 6 కాలం కష్టపడి పండించిన పంట వర్షార్పణం కావడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు సకాలంలో ధాన్యం కొనుగోలు చేస్తుంటే తమకు ఈ నష్టం వచ్చిండేది కాదని వాపోతున్నారు. తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టినా అధికారులు కొనుగోలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వర్షం దంచుకొట్టింది. ఈదురుగాలులతో కూడిన వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో విధ్వంసం చోటు చేసుకుంది. గాలుల ప్రభావంతో అనేక చెట్లు నేలకూలాయి. పలు చోట్ల రోడ్డు పక్కన ఉన్న పెద్ద చెట్లు కూలడంతో ట్రాఫిక్ కూడా స్తంభించింది. అంతేకాకుండా పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఫ్లెక్సీలు, హోర్డింగులు నేలకొరిగాయి. దుకాణాలపై ఉన్న రేకులు, షెడ్లు గాలికి కొట్టుకుపోయాయి. దీంతో చిన్న వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో వైరా, ఏన్కూర్, కొణిజర్ల వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో వాన బీభత్సం సృష్టించింది. దీంతో పలు చోట్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి. విరిగిపడిన స్తంభాలతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. ప్రధాన రహదారులపై చెట్లు, విద్యుత్ తీగలు పడడంతో ట్రాఫిక్కు సైతం అంతరాయం ఏర్పడింది. టెకిల్లో నైపుణ్యాన్ని పెంచేందుకు టీ వర్క్స్ పనిచేస్తుంది. బీఆర్ఎస్ హయాంలో సరికొత్త ఆలోచనలు చేసింది. ఉద్యోగాలే కాదు, వారిలో ఉన్న నైపుణ్యాన్ని ప్రపంచానికి తెలియజేసేలా కొత్త ప్రణాళికలు రూపొందించింది. ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పటి ఐటీ శాఖ మంత్రిగా కేటీఆర్ ఆలోచనలకు ప్రతిరూపం టీ వర్క్స్. ప్రజలకు కనీస మౌలిక సదుపాయాల కల్పనలో రేవంత్ సర్కార్ విఫలమైందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. సికింద్రాబాద్ నియోజకవర్గంలోని ప్రజలు భయంకరమైన నీటి సమస్యను ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు. వచ్చే కొద్దిపాటి నీరు కూడా అపరిశుభ్ర నీరు రావడంతో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రేటర్ హైదరాబాద్లో జూన్ 5 లోపల నీటి సరఫరాలో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే జలమండలి కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. పక్కా ప్రణాళికతో బీఆర్ఎస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి 6 గ్యారెంటీల అమలుపై చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు కంటోన్మెంట్ బీఆర్ఎస్ మెంబర్షిప్ కన్వీనర్ మన్నె క్రిషాంక్. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు అన్ని నియోజకవర్గాల్లో ఎస్ఐఆర్ ఓటర్ నమోదు, బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. ఈ నెల 31న కంటోన్మెంట్లో జరగనున్న సభ్యత్వ నమోదు కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొంటారని మన్నె క్రిషాంక్ తెలిపారు. బాలంరాయ్ క్లాసిక్ గార్డెన్లో జరగనున్న ఈ కార్యక్రమంలో 7 వార్డులు, డివిజన్ బూత్ స్థాయి నాయకులు పాల్గొంటారని అన్నారు. కోహెడ భూ బాధితులకు నష్టపరిహారం ఇచ్చిన తర్వాతే భూములు తీసుకోవాలని కోరారు రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి. ఫ్రూట్స్ మార్కెట్ కోసం రైతుల నుండి బలవంతంగా భూసేకరణ చేయొద్దని తెలిపారు. రైతులకు ఎలాంటి నష్టపరిహారం చెల్లించకుండా భూములు తీసుకుంటే వచ్చే నెల సీఎం రేవంత్ పర్యటన అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు జిల్లా రైతులతో కలిసి జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ నియోజకవర్గంలోని వికాస్ నగర్లో చైతన్యపురి పోలీస్ స్టేషన్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కాలనీ వాసులతో కలిసి 2వ రోజు నిరసన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఒకే బిల్డింగ్లో కొనసాగుతున్న ఈ సేవా కేంద్రం, గ్రంథాలయం, వార్డు కార్యాలయాలను తొలగించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కాలనీ వాసులతో కలిసి ఆందోళన చేపట్టారు. పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తే ట్రాఫిక్, పార్కింగ్ సమస్యలు తలెత్తడంతో పాటు స్థానిక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో ఎల్బీనగర్ టిమ్స్ హాస్పిటల్ ప్రాంగణంలో 3000 గజాల స్థలాన్ని పోలీస్ స్టేషన్ కోసం కేటాయించారని గుర్తు చేశారు. అక్కడే పోలీస్ స్టేషన్ నిర్మాణాన్ని చేపట్టాలని ప్రభుత్వాన్ని సుధీర్ రెడ్డి డిమాండ్ చేశారు. అపాయింటెడ్ డేనే ముద్దు, యూనియన్లు వద్దు అంటున్నారు ఆర్టీసీ జేఏసీ నాయకులు. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనంపై కాంగ్రెస్ సర్కారు నుంచి స్పష్టత కరువైందని మండిపడుతున్నారు ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న. జూన్ 2న ఆర్టీసీ ఉద్యోగుల విలీనం కోరుతూ ప్రభుత్వానికి రాతపూర్వకంగా విజ్ఞప్తి చేశాం. అయినా ఇప్పటి వరకు ప్రభుత్వంలో ఎలాంటి స్పందన లేకపోగా పొన్నం వ్యాఖ్యలతో కార్మికులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. ప్రభుత్వం వెంటనే డిమాండ్ డే ప్రకటించాలని కోరుతూ ఈ నెల 31న ఆర్టీసీ డిపోల ముందు ఎర్ర బ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపనున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించి అపాయింటెడ్ డే ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆమరణ నిరాహార దీక్ష చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. కార్మికుల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ తీరును ఎండగడుతూ కార్మిక కర్షక లోకం బగ్గుమంటుంది. సూర్యాపేట జిల్లాలో మున్సిపల్ కార్మికులు ఆందోళన బాట పట్టారు. కోదాడ మున్సిపల్ కార్యాలయం ముందు కార్మికులు ధర్నాకు దిగారు. విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తించారు. 3 నెలలుగా వేతనాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని వాపోయారు. సకాలంలో జీతాలు ఇవ్వకపోవడంతో కుటుంబాలను పోషించడం కష్టమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలపై ఉన్నత స్థాయి అధికారులకు అనేకసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ మండిపడ్డారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే పెండింగ్ జీతాలు చెల్లించాలని, ఇంద్రమ్మ ఇండ్ల విషయంలో తమకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలనా వైఫల్యాలతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. చిన్నపిల్లల వార్డులో రాత్రి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఉక్కపోతతో ఇబ్బంది పడ్డారు చిన్నారులు. తల్లిదండ్రులు విసన కర్రలతో పిల్లలకు గాలి ఊపుతూ రాత్రంతా అవస్థపడ్డారు. ఆసుపత్రిలో జనరేటర్ సౌకర్యం లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే విద్యుత్ సమస్యను పరిష్కరించి చిన్నారులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ లేబర్ ఆఫీసులో బీఆర్టీయూ నాయకులు ధర్నా చేపట్టారు. హైదరాబాద్ వాటర్ అండ్ కామ్గార్ యూనియన్కు చెందిన బాణం గుర్తును కాంగ్రెస్కు చెందిన ఐఏఎన్టీయూసీకి కేటాయించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ధర్నా చేస్తున్న బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడితో పాటు నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. పోలీస్ స్టేషన్లో సైతం ధర్నా కొనసాగిస్తున్నారు బీఆర్టీయూ నాయకులు. పెంచిన ఇంధన ధరలు తగ్గించాలని భారత రాష్ట్ర సమితి ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు వేముల మారయ్య హెచ్చరించారు. హైదరాబాద్ మల్లాపూర్ చౌరస్తాలో భారత రాష్ట్ర సమితి ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో రిక్షా తొక్కుతూ నిరసన తెలిపారు. ఇంధన ధరలు పెరగడంతో రవాణా కార్మికుల పరిస్థితి దీనంగా తయారైందన్నారు. తక్షణమే పెరిగిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని ఆటో కార్మిక యూనియన్ నాయకులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీలో మాదిగలకు తగిన స్థానం కల్పించలేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్. ఆనాడు కేసీఆర్ మొట్టమొదటి ఉప ముఖ్యమంత్రి పదవి మాదిగలకు ఇచ్చి గుర్తింపు కల్పిస్తే నేడు రేవంత్ సర్కారు మాత్రం మాదిగలను అణిచివేస్తుందని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో అన్ని కులాల కంటే మాదిగలే ఎక్కువగా పాల్గొన్నారని,
ఆనాడు కేంద్రం వేసిన శ్రీకృష్ణ కమిటీ నివేదిక స్పష్టం చేసిందన్నారు వంగపల్లి. కాంగ్రెస్ పాలనలో మాదిగలకు, దళితులకు జరుగుతున్న అన్యాయాన్ని ఎండగడుతూ భవిష్యత్తు పోరాటానికి సిద్ధమవుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు వంగపల్లి. గుండెపోటుతో మృతి చెందిన సిరిసిల్ల 27వ వార్డు కౌన్సిలర్ కాసర్ల పద్మ భౌతిక కాయానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ ఘననివాళి అర్పించారు. పద్మ కుటుంబ సభ్యులను ఓదార్చారు, వారికి ధైర్యం చెప్పారు. పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని కేటీఆర్ భరోసా ఇచ్చారు. జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారింది. సవాళ్లకు ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు నాయకులు. అవినీతి మీరు చేశారంటూ కాంగ్రెస్ బీజేపీ పార్టీ నాయకులు పోటాపోటీ వాల్ పోస్టర్లు అంటిస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్గం, బీజేపీ నాయకురాలు బోగా శ్రావణి వర్గం మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 31న తహసీల్దార్ చౌరస్తా దగ్గర బీజేపీ నాయకుల్లారా చర్చకు సిద్ధమా అంటూ పోస్టర్లు వెలిశాయి. మసాబ్ ట్యాంక్ ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో టీజీ ఈసెట్ 2026 ఫలితాలను చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి విడుదల చేశారు. మే 15న నిర్వహించిన పరీక్షకు 17,870 మంది హాజరు కాగా 95.94% నమోదైంది. మొత్తం 16,726 మంది అభ్యర్థులు క్వాలిఫై కాగా 93.6% ఉత్తీర్ణత నమోదైంది. వివిధ విభాగాల్లో టాపర్లు ప్రకటించగా త్వరలో కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల చేస్తామని ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి తెలిపారు. పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్ కస్టడీ ముగియడంతో కోర్టులో హాజరుపరిచి చల్లపల్లి జైలుకు తరలించారు. పోలీసులు నిందితుని సమక్షంలో ఇప్పటికే సీన్ రీకన్స్ట్రక్షన్ పూర్తి చేశారు. డిజిటల్ ఆధారాలు మాయంపై 2వ రోజు ఆరా తీశారు. బాధితురాలి వాంగ్మూలం మేరకు కీలక సమాచారం రాబట్టారు. నిందితుని ఫోన్లో డేటా రికవరీ చేసిన పోలీసులు ఘటన జరిగిన రోజు నిందితుని సెల్ టవర్ లొకేషన్స్ గుర్తించారు.